చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత సంవత్సరాల తరబడి కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అయ్యి చాలా ప్రయత్నాలు చేశారు. ప్రయత్న లోపం లేకుండా చాలా కష్టపడ్డారు, కానీ సక్సెస్ కాలేదు. అండ్ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవే కాకుండా వేరే ఇతరత్ర గవర్నమెంట్ జాబ్లు బాగా కష్టపడి ట్రై చేసిన తర్వాత ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఫెయిల్ అయితే, అంటే దాంట్లో సక్సెస్ కాకపోతే, ఫెయిల్ అయితే అనే మాట మాట్లాడొద్దు, అక్కడ సక్సెస్ కాకపోతే మరి ఇంకెక్కడ సక్సెస్ కావచ్చు అనేది జనరల్గా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా? జనరల్ ఏంటంటే చాలామంది క్వశ్చన్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్గా ఉంటుంది అనమాట. చాలామంది ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఒక 2 అటెంప్ట్లు ఇస్తారు, లేదా 3 అటెంప్ట్లు ఇస్తారు, తర్వాత 4 అటెంప్ట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వర్కౌట్ కావట్లేదు అని వాళ్ళకి అనిపించినప్పుడు, లేకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ ఫినాన్షియల్గా స్తోమత లేనప్పుడు, అలాంటి ఆర్థిక పరిస్థితి లేనప్పుడు వేరే ఆల్టర్నేటివ్స్ గురించి సాఫ్ట్వేరో లేకపోతే ఇంకొక జాబో రావాలనుకుంటూ ఉంటారు. జనరల్గా ఇక్కడ రావచ్చా రావద్దా అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని క్వశ్చన్స్ మనం రేస్ చేసుకోవాల్సిన విషయాలు, ఆ క్వశ్చన్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఇఫ్ సక్సెస్ కాలేదు, లేకపోతే వెంటనే ఏం చేస్తారు, ఇంకా పూర్తిగా అటు వదిలేసేసి, అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడిన శ్రమంతా వాళ్ళకి డెఫినెట్లీ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది, కాదనట్లేదు, కానీ ఆ నాలెడ్జ్ని వీళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే ఆలోచన చేయరు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ సివిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత దానికి ఆల్టర్నేటివ్గా ఏముంది అనేది ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఇలా ఉండాలి. అంటే ఇప్పుడు మనం సివిల్స్ ప్రిపేర్ అయ్యారు, సివిల్స్తో పాటు గ్రూప్ 1 ఆల్మోస్ట్ 70-80% సిలబస్ సేమ్ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, తర్వాత గ్రూప్ 2, తర్వాత ఆర్బీఐ, ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సీ బోర్డే కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఏంటి అంటే దీనికి ఈ నాలెడ్జ్ ఇదే, ఇక్కడ మనం సివిల్స్లో నేర్చుకున్న నాలెడ్జ్ అనేది వేరే సేమ్ సిమిలర్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏముంటాయి అనే విషయం ఆలోచించాలి, దానికి ప్రయత్నాలు చేయాలి. అండ్ దానికి ప్రతిదానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. అంటే డెఫినెట్లీ సివిల్స్ టైంలో సివిల్స్ బాగా కష్టపడండి, సక్సెస్ అవ్వండి, కాదనట్లేదు, కొంచెం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా 2 అటెంప్ట్లు ఇచ్చి అప్పుడప్పుడుగా మొత్తం ఆ నాలెడ్జ్ అంటే మీకు ఉపయోగపడుతుంది, ఆ నాలెడ్జ్ని మన కెరీర్ లాగా యూటిలైజ్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా మొత్తం వచ్చేసి సాఫ్ట్వేర్ రావాలి, సాఫ్ట్వేర్ సైడ్ రావాలి, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి, లేదా ఇంకొక జాబ్ తెచ్చుకోవాలి, ఎట్లా చేయాలి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసి రాకపోతే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా, మన మెయిన్ టాపిక్ ఇది. 100% వస్తుంది, దీని గురించి మీరు ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉంది, రెడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మెయిన్గా ఈ 2 బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే ఒక 4 years, 5 years, 6 years అట్లా ఎక్కువ ఉందంటే ఆ ఇయర్స్ పెరిగే కొద్దీ ఏంటి అంటే ఖచ్చితంగా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకునే అవకాశాలు అనేవి తగ్గిపోతూ వస్తాయి. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే, సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ రావాలి అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా, కొంత రీసెర్చ్ అనేది మీ ఓన్గా చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నారు, ఎంత గ్యాప్ వచ్చింది అనేది మ్యాటర్. తర్వాత వచ్చేసి ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటున్నావా, లేదా ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి ఫ్రెషర్గా అంటే ప్యాకేజ్ తక్కువ ఉంటుంది, డైరెక్ట్గా కొంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లకు నీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, తర్వాత వచ్చేసి కోడింగ్ సైడ్ రావాలనుకుంటున్నావా, తర్వాత నాన్ కోడింగ్ సైడ్ రావాలనుకుంటున్నావా. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మళ్ళీ మీకు ఆలోచన ఉండొచ్చు, కొంచెం నేను ఫినాన్షియల్లీ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇష్టమైన సివిల్స్ ఎగ్జామ్ మళ్ళీ రాస్తాను నేను, లేకపోతే గ్రూప్ 1 మళ్ళీ పోస్టులు పడలేదు కాబట్టి నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 పోస్టులు పడగల మళ్ళీ దాని సైడ్ వెళ్తానని. ఇంకొంతమంది వచ్చేసి ఏంటి అంటే, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, అప్పుడు దాకా కూడా నాకు అంత హ్యూజ్ గ్రోత్ అవసరం లేదు, అంత ప్రెషర్ కూడా నేను తీసుకోలేను, ఇలా మనం ఆలోచించి అలాంటి సాఫ్ట్వేర్ జాబ్, అలాంటి రిలేటెడ్ సంబంధించిన జాబ్లు ఏమైనా ఉన్నాయి అలా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ట్రై చేసి రాకపోతే దాంట్లో మీరు పెట్టిన ఎఫర్ట్ 10% పెట్టినా కానీ మీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. కంపారిటివ్లీ 200% గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో, ఇప్పుడున్న కాంపిటీషన్కి అంత ఈజీ కాదు. అది రాకపోతే ఇంకా మనము చాలామంది డిప్రెస్ అయిపోతూ ఉంటాం. డిప్రెషన్కి వచ్చేసి ఇది రాలేదు, ఇంకెలా ముందుకు వెళ్ళాలనుకుంటారు. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. డెఫినెట్లీ ఒక 10% ఎఫర్ట్ ఇక్కడ మీరు అక్కడ సెట్ కాలేదంటే ఎక్కడ సెట్ కారని ఉద్దేశం కాదు. గవర్నమెంట్ జాబ్లో సక్సెస్ కాలేదు అంటే ఎక్కడ సక్సెస్ కారని కాదు ఇక్కడ అర్థం. ఓకే, అక్కడ అది మీకు సూట్ కాలేదు, అక్కడ ఆ ఫ్రేమ్లో మీ సెట్ కాలేదు. డెఫినెట్లీ మీకు వేరే ఫ్రేమ్లో ఏమైనా సెట్ అవ్వచ్చు. ఇక్కడ కొంతమంది చూసుకుంటే ఐడిబిఐ బ్యాంక్, సో గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసి రాగా తర్వాత ఐడిబిఐ స్టార్ట్ చేశాడు 5,000 కోట్లు అప్రాక్సిమేట్లీ దాని కంపెనీ ఓవరాల్ దాని గ్రోత్ చూసుకుంటే.
సో ఇలా చూసుకుంటా ఉంటే అంటే అక్కడ సెట్ కాలేదు. అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింటే ఒక చిన్న ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండేవాడు కదా, ఇంత పెద్దగా గ్రో అయ్యేవాడు కాదు కదా. 200% ఎంత పెద్ద జాబ్ అయినా 5,000 కోట్లు అనేది అంత పెద్ద సామ్రాజ్యాన్ని, బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించడం అనేది ఏ జాబ్ వల్ల కూడా కాదు. ఈవెన్ ఐఏఎస్ వల్ల కాదు, ఐపీఎస్ వల్ల కాదు. అండ్ ఇప్పుడు అతను గ్రేట్గా గొప్పగా సాధించినట్టే కదా. వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే మనం ఒక దాంట్లో సెట్ కాలేదంటే వేరే దాంట్లో ఖచ్చితంగా సెట్ అవుతున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు రీసెర్చ్ చేయండి. మీరు రీసెర్చ్ చేసినా కానీ గవర్నమెంట్ జాబ్ దేనికి ప్రిపేర్ అయ్యారు అండ్ దానికి ఆల్టర్నేట్ ఏంటి అనేది మీరు అడిగితే నేను దాని గురించి మీ జెన్యున్గా క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా నేను దాని గురించి వర్కౌట్ చేసి మరి మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. మీరు కమెంట్ చేయండి గవర్నమెంట్ జాబ్ ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, దానికి ఆల్టర్నేట్గా సిమిలర్గా సిలబస్ ఏంటి, దాని గురించి ఖచ్చితంగా మనం రీసెర్చ్ చేద్దాం. మీతో కలిపి నేను కూడా చేస్తూ ఉంటాను, చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఒకవేళ ఈ రెండు కాదు, ఏ గవర్నమెంట్ జాబ్స్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ దేనికి రావాలనుకుంటున్నాను, మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఇది కమెంట్ చేసినా కూడా దాని గురించి కూడా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇఫ్ నాట్ డెఫినెట్లీ మన ఎలాగో ఫ్రీ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.